Good morning, students. Today we are going to discuss about Unit 2 stacks and queues. So first topic వచ్చి మనకి stacks. What is the stack? So first definition of a stack ఏంటి, next operations of a stack. So first stack అంటే ఏంటి? A stack is an ordered list in which all insertion and deletion are made at one end. It is called as top. సో స్టాక్ అంటే మనకి ఇప్పుడు యూనిట్ 2 ఫస్ట్ యూనిట్ మనం ఏం చెప్పుకున్నాం, లింక్ లిస్ట్ సంథింగ్ మనం అవి మొత్తం మనం లింక్ లిస్ట్, సర్కిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, స్పార్స్ మ్యాట్రిక్స్ అవి చెప్పుకున్నాం కదా. సో మనకి డేటా స్ట్రక్చర్స్ అంటేనే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేసుకునేవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటన్నది మనం డేటా స్ట్రక్చర్స్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ యూనిట్లో లింక్ లిస్ట్ వైజ్ నేర్చుకున్నాం. సెకండ్ యూనిట్లో సో ఆ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్ వైజ్ ఎలా ఇన్సర్షన్ చేయాలి, డిలీషన్ చేయాలన్నది మనం స్టాక్ రూపంలో చూస్తున్నాం ఇక్కడ. సో స్టాక్ అనేది an ordered లిస్ట్, ఆర్డర్లో ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ఎలిమెంట్స్ విచ్ ఆల్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆర్ మేడ్ ఎట్ వన్ ఎండ్, ఒక ఎండ్ నుంచే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది, చూడండి. నెక్స్ట్, ఇఫ్ వీ హ్యావ్ టు మేక్ స్టాక్ ఆఫ్ ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50, 60. So 10 will be the bottom most element and 60 will be the top most element in the stack. సో చూడండి మనకి, సో ఇది స్టాక్. సో స్టాక్ ఇక్కడ మనకి 0, 1, 2, 3, 4, 5 సో ఇలా మనకి టర్మ్స్ వస్తుంటే, సో ఫస్ట్ 10 మనము యాడ్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ 20 వచ్చినప్పుడు అది టాప్ మోస్ట్, తర్వాత 30, 40, 50, 60. సో ఇది టాప్ మోస్ట్, ఇదేమో బాటమ్. సో దీన్నే మనం ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేది ఒకే ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్నే మనం స్టాక్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. సో రిప్రజెంటింగ్ ది స్టాక్ అని చెప్పేసి మనం ఇది ఎగ్జాంపుల్ కింద చేసుకుంటాం. సో మనకి ఎగ్జాంపుల్గా ఏమైనా చెప్పుకోవాలంటే చూడండి, ద కాయిన్స్ కెన్ బి అరేంజ్డ్ వన్ ఆన్ అనదర్. వెన్ వీ యాడ్ ఎ న్యూ కాయిన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ ది ప్రీవియస్ కాయిన్ అండ్ వైల్ రిమూవింగ్ ది కాయిన్ దట్ రీసెంట్లీ ప్లేస్డ్ కాయిన్ కెన్ బి రిమూవ్డ్. సో ఇప్పుడు ఒక కాయిన్స్ ఉన్నాయనుకోండి, సో కాయిన్స్ ఎలా అరేంజ్ చేసుకుంటాం, వన్ బై వన్ యాడ్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఏమన్నా డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేయగలం, మధ్యలోంచి ఏం లాగం కదా. సో ఫస్ట్ మనం టాప్ ఆఫ్ ది ఏదైతే కాయిన్ ఉందో దాన్ని డిలీట్ చేస్తాం, తర్వాత దాని నెక్స్ట్. సో అలా ఫస్ట్ మనము యాడ్ చేసుకున్నాము, తర్వాత అలాగే డిలీట్ చేసుకోవడానికి మనకి ఎగ్జాంపుల్గా కాయిన్స్ని తీసుకుంటాం. నెక్స్ట్, స్టాక్ ఏడిటి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. స్టాక్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ విచ్ ప్రాసెస్ లిఫో సిస్టమ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో చూడండి, లాస్ట్ ఇన్ ఫస్ట్ ఇక్కడ మనం ఏంటి 10 యాడ్ చేసుకున్నాం, దాని తర్వాత 20, 30. సో ఇలా కదా ఆర్డర్ మనకి. సో అందుకే దీన్ని లిఫో సిస్టమ్ అంటారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. నెక్స్ట్ ప్రాపర్టీ, లిఫో సిస్టమ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఇన్స్టాన్సెస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ డన్ బై వన్ అండ్ ఈజ్ కాల్డ్ టాప్. సో ఇన్స్టాన్స్ అంటే ఏం లేదు, మనకి టాప్ మోస్ట్ నుంచే మనకి ఇన్సర్షన్ అయినా డిలీషన్ అయినా జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టాప్ అని చెప్పేసి అంటారు, దాన్ని ఇన్స్టాన్స్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. నెక్స్ట్, ప్రీ కండిషన్స్. సో కండిషన్స్ ఏముంటాయి, స్టాక్ ఫుల్, స్టాక్ ఎంప్టీ. సో స్టాక్ ఫుల్ and stack empty. This condition indicates whether the stack is full or not. If the stack is full, then we cannot insert the element in the stack. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, 10, 20, 30, 40, 60 వరకు మనం యాడ్ చేసుకున్నాం కదా. సో ఇది దీని లిమిట్ 0 to 5. సో ఇప్పుడు 70 అన్న ఒక ఎలిమెంట్ వస్తే ఇక్కడ మనం యాడ్ చేయగలమా, ఇన్సర్ట్ చేయలేము. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. మనం ఇంకా యాడ్ చేయాలంటే అయితే డిలీట్ చేసుకుని యాడ్ చేయగలం, కానీ ఇక్కడ యాడ్ చేసుకునే పాసిబిలిటీ లేదు. సో దాన్నే చెప్తున్నా చూడండి, దిస్ కండిషన్ ఇండికేట్స్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. సో ఇక్కడ చెక్ చేసుకోవడానికి అనమాట. ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్, ఒకవేళ ఫుల్ అని చెప్పడానికి ఏంటి, కెనాట్ ఇన్సెట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్. అక్కడ ఫుల్ అయితే మనం అక్కడ ఎలిమెంట్ అనే దాన్ని మనం యాడ్ చేసుకోలేము. నెక్స్ట్, స్టాక్ ఈజ్ ఎంప్టీ. దిస్ కండిషన్ ఇండికేట్స్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్ అని చెక్ చేసుకోవడానికి. ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ దెన్ కెన్ రిమూవ్ ఎనీ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. సో ఎంప్టీ అయిందంటే ఏంటి, దట్ కెనాట్ రిమూవ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. సో ఆల్రెడీ అన్నీ డిలీట్ చేస్తే మళ్ళీ మనం ఇంకొకటి డిలీట్ చేయలేం కదా. సో అందుకే అక్కడ ఎంప్టీ స్టాక్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. పుష్, పాప్, ఇన్సెట్, డిలీట్.
సో ఇన్సర్ట్ అండ్ డిలీట్ అనేవి మనకి స్టాక్ యొక్క ఆపరేషన్స్. సో చూడండి, పుష్ ఆర్ ఇన్సర్ట్ అంటాం. By this operation, one can push element on the stack. Before performing push operation, we must check stack full condition. సో చూడండి, ఇప్పుడు మనం ఏదన్నా ఎలిమెంట్ని పుష్ చేయాలంటే, పుష్ అన్న ఇన్సర్ట్ అయినా ఒకటే అని చెప్తున్నాం కదా. సో పుష్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి, స్టాక్ ఫుల్ అయిందా లేదని కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకు, మనకి అక్కడ ఫుల్ అయి ఉంటే మనకి ఆ డేటాని మనం యాడ్ చేసుకునే పాసిబిలిటీ లేదు కాబట్టి మనం అక్కడ మనల్ని యాడ్ చేసుకునే పాసిబిలిటీ లేనందుకు మనం అక్కడ ఫుల్లా కాదా అని చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత మనం ఇన్సర్ట్ కండిషన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, పాప్ ఆర్ డిలీట్. బై దిస్ ఆపరేషన్ one can remove elements on the top of the stack. Before performing pop operation, we should check stack empty condition. సో ఇక్కడ ఏం చేస్తాం, డిలీట్లో స్టాక్ అన్నది ఎంప్టీ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. అంటే అక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదన్నది చెక్ చేసుకుంటాం. ఎలిమెంట్స్ లేకపోతే ఇంకా అక్కడ ఎంప్టీ అయినట్టే కదా అర్థం. సో అది మనకి స్టాక్ పుష్ అండ్ పాప్ ఆపరేషన్ లేదా ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఆపరేషన్స్. నెక్స్ట్, పుష్ ఆపరేషన్స్ ఏంటి, దాని యొక్క టర్మ్స్ ఎలా అనేది మనం డిఫైన్ చేయాలి, స్టెప్స్ వైజ్ చూపించాలి. చూడండి, స్టెప్ 1 టాప్ ఈక్వల్ టు -1. ఇక్కడ ఇంకా మనకి ఏం లేదు, స్టాక్ ఈజ్ ఎంప్టీ. సో స్టెప్ 2 పుష్ ఎలిమెంట్ 10 ఆన్ ద స్టాక్ అండ్ టాప్ ఈక్వల్ టు 0. సో చూడండి, 10ని యాడ్ చేసుకున్నాం. సో టాప్ ఈక్వల్ టు 0, దట్ ఈ స్టాక్ అని చెప్పేసి చూపిస్తున్నాం. నెక్స్ట్ 3 స్టెప్ 3లో పుష్ ఆన్ ఎలిమెంట్ 20, టాప్ 1లో 20ని యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, పుష్ ఎలిమెంట్ 30 ఆన్ టు ద స్టాక్, టాప్ ఈక్వల్ టు 2. సో 0 1 2, టాప్ అనేది 2 కదా మనకి ఇప్పుడు. నెక్స్ట్ 5థ్లో 40 ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటున్నాం. అక్కడ ఏమవుతుంది, టాప్ ఈక్వల్ టు 3, 0 1 2 3. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పుష్ ఆపరేషన్. నెక్స్ట్, పాప్ ఆపరేషన్ స్టెప్ 1. సో ఇప్పుడు 40 30 20 10 ఉన్నాయి కదా, పాప్ ఎలిమెంట్ 40 ఫ్రమ్ ద స్టాక్ అండ్ టాప్ ఈక్వల్ టు 40. మనకి 3 కదా, 40ని డిలీట్ చేస్తున్నామంటే టాప్ అనేది 3, ఇక్కడ మనం డిలీట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 2 పాప్ ది ఎలిమెంట్ 30. సో 40 తీసాక 30, సో టాప్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ థర్డ్ స్టెప్, పాప్ ఎలిమెంట్ 20, టాప్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్టెప్ 4 పాప్ ఎలిమెంట్ 10, స్టాక్ టాప్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5th స్టాక్ ఈజ్ ఎంప్టీ, టాప్ ఈక్వల్ టు -1. ఎంప్టీ అయిందంటే -1 అని చెప్పేసి అర్థం మనకి. సో నెక్స్ట్, అల్గోరిథం ఫర్ స్టాక్ ఆపరేషన్, పుష్ ఆపరేషన్. పుష్కి ఏంటో చూద్దాం. డిస్క్రిప్షన్, హియర్ స్టాక్ ఈజ్ అన్ అరే విత్ మ్యాక్సిమం లొకేషన్స్ టాప్ పాయింట్ టు బీ టాప్ మోస్ట్ ఎలిమెంట్ అండ్ ద ఐటమ్ వాల్యూ టు బీ ఇన్సర్టెడ్. సో చూడండి, పుష్ ఆపరేషన్లో మనకి స్టాక్ అనేది ఒక అరే ఫామ్లో తీసుకుంటే మ్యాక్సిమం లొకేషన్స్ టాప్ పాయింట్ మనకి ఏదైతే ఉందో, సో ఆ టాప్ మోస్ట్ ఎలిమెంట్స్ లేదా ఆ ఐటమ్స్ ఈజ్ ద వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ ఆర్ కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవడానికి ఇది అల్గోరిథం. చూడండి, స్టెప్ 1 ఇఫ్ టాప్ ఈక్వల్ టు మ్యాక్సిమం దెన్ చెక్ ఫర్ ఓవర్ఫ్లో. మ్యాక్సిమం ఫిల్ అయితే అక్కడ ఓవర్ఫ్లో అయినట్టు, అంటే ఫిల్ అయిపోయిందని అర్థం. స్టెప్ 2 ప్రింట్ ఓవర్ఫ్లో. మ్యాక్సిమం అక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోతే అక్కడ ఓవర్ఫ్లో అనేది యాడ్ అవుతుంది. సో దాన్నే మనం ప్రింట్ చేసుకుంటాం. స్టెప్ 3 ఎల్స్, ఒకవేళ టాప్ ఈక్వల్ టు మ్యాక్సిమం కాకపోతే అక్కడ మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటాం. స్టెప్ 4 సెట్ టాప్ ఈక్వల్ టు టాప్ +1, ఇంక్రిమెంట్ టాప్ బై 1. సో టాప్ అనేదాన్ని మనం యాడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి, 10 కదా. సో ఇప్పుడు 10 ఉందనుకోండి, 10 తర్వాత యాడ్ చేసుకోవాలి ఇంకొక ఎలిమెంట్, అంటే ఏమవుతుంది, టాప్ ఈక్వల్ టు టాప్ +1 అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. అదే మనకి సెట్ టాప్ ఈక్వల్ టు టాప్ +1. నెక్స్ట్ స్టెప్ 5 సెట్ స్టాక్ టాప్ ఈక్వల్ టు ఐటమ్, అసైన్ ఇట్స్ టు ది టాప్ ఆఫ్ ది స్టాక్. ఐటమ్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం, దాన్నే టాప్ ఆఫ్ ది స్టాక్ అని చెప్తాం. నెక్స్ట్ స్టెప్ 6 ప్రింట్ ఐటమ్ ఇన్సర్టెడ్ ఎండ్ ఆఫ్ ఇఫ్. సో ఐటమ్ అనేది ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ఇఫ్. నెక్స్ట్ స్టెప్ 4 ఎగ్జిట్. స్టెప్ 4లో మనకి 7లో మనం ఎగ్జిట్ అని చెప్పేసి చూపిస్తాం. సో దాన్నే మనకి స్టెప్ 1 2 3 4 5 6 అని చెప్పేసి మనం ఇక్కడ యాడ్ చేసుకుని చూపిస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మనకి పుష్ ఆపరేషన్స్. నెక్స్ట్ సేమ్ యాజ్ టు ది పాప్ ఆపరేషన్, హియర్ స్టాక్ ఈజ్
in array with maximum locations top point to be top most element item is a value to be deleted. Step 1 చూడండి, if top equal 0 అక్కడేమో మ్యాక్సిమం అవ్వాలి, ఇక్కడేమో 0 అయిపోవాలి. దెన్ చెక్ ఫర్ అండర్ఫ్లో అంటే అక్కడ ఏం లేవని అర్థం. ప్రింట్ అండర్ఫ్లో ఎల్స్ ఒకవేళ ఎల్స్ అయితే సెట్ టాప్ ఈక్వల్ టు ఐటమ్ అసైన్ టు ది టాప్ ఆఫ్ ద స్టాక్. సో అక్కడ టాప్ ప్లస్ చేస్తాం, ఇక్కడేమో టాప్ మైనస్ చేస్తాం, డిక్రిమెంట్ టాప్ బై 1. సో ప్రింట్ ఐటమ్ డిలీటెడ్, ఏదైతే డిలీట్ అయిందో అది డిలీట్ చేస్తాము, దాన్ని ప్రింట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది ఇఫ్ అండ్ ఎగ్జిట్ అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పాప్ ఆపరేషన్.